హలో అందరికీ. పట్టీలు కొని 1 ఇయర్ దాటిపోయింది. ఒక్కసారి కూడా వీటిని క్లీన్ చేయలేదు. నా చిన్నప్పుడు సర్ఫ్ సబ్బుతో చేసుకునే బ్రష్ తీసుకొచ్చి, ఆ సబ్బు కొంచెం బ్రష్‌కి వెక్కించి, ఇంకా పట్టీలయితే క్లీన్ చేసేదాన్ని. బీచ్‌లో బాగా ఆడుకున్నాము. కానీ ఇంటికొచ్చేసరికి ఫేసు, హెయిరు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ పట్టీలు మాత్రం చాలా తెల్లగా వచ్చేసాయి. ఇంకా బీచ్‌లో వాటర్ ఉప్పుగా ఉంటుంది కదా! దాని ఎఫెక్ట్ అనుకున్నా. ఇంక తర్వాత నేను ట్రై చేశా ఇంట్లో. ఎట్లా చేశానంటే, ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఒక కూర గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం సర్ఫ్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఒక కూర ప్లేట్‌కి సగం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించి ఉడికించాలనమాట పట్టీలు. ఇవి బాగా ఉడికినట్లు మనకి కనిపించినంత వరకు అట్లానే స్టవ్ పైన ఉంచాలి. అట్లా ఆ వేడి నీటిలో ఆ పట్టీలు మరిగినంత సేపు ఆ వాటర్ తాలూకా కలర్ కూడా చేంజ్ అయిపోతది. ఎందుకంటే పట్టీలకున్నటువంటి ఆ మురికంతా కూడా ఆ వాటర్‌లోకి వచ్చేస్తది. ఇంకా నేనైతే సర్ఫ్ కూడా తీసుకున్నాను. ఎక్స్‌ట్రా సర్ఫ్ తీసుకొని, ఇంకా వాటర్ అంతా వడకట్టేసి సెపరేట్‌గా పట్టీలు తీసుకున్నా. అందులో మరి కొంచెం సర్ఫ్ వేసేసి, ఇంకా బ్రష్ తీసుకొని బ్రష్‌తో బాగా క్లీన్ చేసేసాను. ఇంకా ఉన్నది లేనిది మురికంతా అయితే వచ్చేసింది. ఫైనల్‌గా నార్మల్ వాటర్‌తో అయితే క్లీన్ చేసుకున్నాను. ఫైనల్‌గా తెల్లగా అయితే వచ్చేసాయి. ఈ బ్రష్ ఉంది కదండీ! ఈ బ్రష్ మనం ఇంట్లో చేసుకుంటాం గదా! మార్నింగ్ చేసుకునే బ్రష్ అది బాగా డ్యామేజ్ అయిపోయిన బ్రషెస్ అయితే ఉంటాయి కదా మన దగ్గర. అందులో ఆ బ్రషెస్‌ని బయట పడేయకుండా ఇట్లా పట్టీలు క్లీన్ చేయడానికి ఉంచుకుంటే మనకు చాలా యూజ్ అవుతుందనమాట. మనకి ఇంకా ఎక్కడైనా నలుపుగా మురుకు కనిపిస్తే అక్కడ కూడా ఇట్లా బ్రష్ క్లీన్ చేసుకుంటే ఫైనల్‌గా పట్టీలనేవి చాలా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. నా వీడియో ఇంక ఫైనల్‌గా అయితే కాలుకైతే పెట్టేసాను పట్టీలు. ఈ వీడియోని మీకు చాలా యూజ్‌ఫుల్ గానే ఉంటుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నా ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై బై.